His book Vijayaniki 5 Metlu, Success in 5 Steps in Telugu holds an all-time sales record of 3 crore rupees. He delivered motivational speeches in India as well as in Australia, Singapore, Tanzania, Indonesia, US and UK. He directed movies with megastar Chiranjeevi Garu, Vijay Shanti Garu and Ravi Krishna Garu. His 30 films include Abhilasha, Challenge, Jagadeka Virudu, Atiloka Sundari. He directed 7 TV serials and won 3 Golden Nandi Awards. His Kannada film, Vennello Adapilla, secured Filmfare Award. His Telugu film, Uri Kada, won Best Regional Film Award from President of India. In an opinion poll conducted by Andhra Jyoti in 1982, he was one among 4 most popular persons of the state, and others being N.T. Ramarao Garu, Director Babu Garu. He built an ashram near Godavari River, a 1 crore project to teach tribal students free of cost. He worked for 5 years in State Finance Corporation and 10 years in Andhra Bank in a senior executive position. He was good in academics, completed 4 years CA course in 3 years. Dr. Virendranath Garu is presently a practicing chartered accountant at Hyderabad. Thank you so much, sir. We are very happy to have you here. Please, sir. Yes, please. Madam, thank you so much for coming in. Thank you so much. This may be the last 2 or 3 seminars. దాదాపు రిటైర్ అయిపోయాను. ఇంకా వెంకటేష్ ఫోన్ చేస్తే కథం అయిపోయాను. ఇంకా ఆసరా లేకుండా మీటింగ్కి శక్తి ఉంది కాబట్టి వస్తే ఇది లాస్ట్. దీని తర్వాత ఇంకొకటి 2 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఆనందంగా రిటైర్ అవుతాం అనుకుంటున్నాను. అంత ఏంటి బాగున్నారు, కొంతమంది సీరియస్గా ఉన్నారు, చాలామంది పెట్టినట్టుంది. ఇది సీరియస్గా ఉన్నారంటే పెట్టినట్టు అలా ఉండకూడదు. ప్రెసిడెంట్ మరీ బస్ స్టాప్కి వెళ్ళడం నమ్మకలేదు, కానీ సీరియస్గా ఉంటుంది. సెల్ఫ్ డబ్బా అనుకోకపోతే 75 ఏళ్ల వయసులో నేను ఇంతవరకు ఒకరోజు కూడా ఆసుపత్రిలో నిద్రపోలేదు. క్లినిక్స్కి ఏమైనా పట్టినప్పుడు ఎంత వెళ్తానేమో కానీ అదృష్టవశాత్తు ఒక సెల్ఫ్ నాకు రింగ్ అవుతుంది. సెకండ్ సెటప్ లేని అందరూ సెకండ్ మోడ్లో పెట్టండి. సెకండ్ సెటప్ ఉంటుంది కష్టం. ఫోన్ ఎందుకు ఎత్తలేదు ఈ వయసులో తర్వాత చెప్పట్లేదు, కొట్టట్లేదు చాలా మంది. బిలో 50 years ఉండి ఏదైనా మంచి అకేషన్లో చెప్పట్లు పట్టలేదంటే నువ్వు ఇంట్లో సంసారం చేయట్లేదు అన్నమాట. చెప్పడానికి సంసారం చేస్తారు కదా. క్షమించాలి, మీరందరూ బహుప్రధాన వ్యక్తిగా ఉన్నారు. నేను సినిమా ఫీల్డింగ్ వచ్చాను, కొంచెం అర్జున్ రెడ్డి RS 100 గౌరవంటే క్షమించాలి. జీవితం చాలా చిన్నది. 75 ఏళ్ల వయసులో నేను గ్రహించింది ఏంటంటే చాలామంది జీవితాన్ని కోల్పోతున్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ విత్ లైఫ్. ఒక గంట సేపు మాట్లాడతాం అంతేనా బాబు? వెంకటేష్ కూడా వెంకటేష్ లాస్ట్ లో ఉన్నాడు. తర్వాత హాఫ్ అన్ అవర్ క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్స్ పర్సనల్గా వేయకండి. I will start with one concept called butterfly effect. నా ఉపన్యాసాలు ఆల్రెడీ విన్నవాళ్ళు, నా పుస్తకాలు చదివిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలిసే ఉంటుంది. అది ఎవరు మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక అరగంట ఫోన్ కానిస్తే డిస్టర్బెన్స్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన
మన జీవితాన్ని మార్చడానికి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. చిన్న సంఘటన జీవితాన్ని మార్చడం. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుర్రవాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, పేదవాడు బస్సులో వెళ్ళాడు, ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది. ఇంటర్వ్యూకే ఆలస్యంగా వచ్చిన వాడికి ఉద్యోగం ఇవ్వడానికి వాడు ఉద్యోగం ఇవ్వలేదు. అది మెయిన్ రాత్రి మధ్యాహ్నం 12 అయింది, బాగా ఎండ. ఇంటికి వెళ్ళడానికి డబ్బులు నడుచుకుంటూ వెళ్తున్నాడు. That is called reality of talking. మాట్లాడగానే ఉండలేకపోతుంది. ఈ అనుభవం నాకు 40 సంవత్సరాల క్రితం జరిగింది. సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. స్టేజ్ మీద బిగినర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పేది మీ జీవితాన్ని మారుస్తుందని నాకు తెలుసు. అక్కడ పక్కన మీలాగే మాట్లాడుతున్నాను. అంటే మీలాగే చాలా ఉధృతంగా మాట్లాడాలి నేను కోరుకున్న ఏజ్ అది. మరి జ్ఞానానికి కూడా ఇవ్వాలి. ఎవరు నువ్వు నీకు ఎవరిచ్చాడో సాహిత్య అకాడమీ అవార్డు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మాట్లాడుతుంటే ఫస్ట్ రోజు కూర్చొని మాట్లాడుతున్నావు ఏంటన్నాడు. అప్పటి నుంచి నాకు అర్థమైందండి, సభలో ఉన్నప్పుడు వినాలి మాట్లాడడానికి రాలేదు, నేర్చుకోండి. మనోడే అనుకోండి ఏం చెప్తున్నాను. బటర్ఫ్లై మధ్యాహ్నం ఎండలో నడుస్తుంటే బాగా దాహం వేస్తుంది, ఎక్కడ నీళ్ళు దొరకలేదు. షాపులకి అయితే 22 రూపాయలు చెప్పాడు. అంత డబ్బులు ఏదో వీడి దగ్గర. ఇప్పుడు వీడికి ఐడియా వచ్చి ఇంటికి వెళ్ళి ప్లాస్టిక్ బాటిల్స్ కలెక్ట్ చేసి వాటర్ బాటిల్స్ అన్ని ఫిల్అప్ చేసి 1 రూపీకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఫుట్పాత్ పక్కన ఒక నెల తిరిగేసరికి వాడు 5,000 ఎంత ప్రాఫిట్ వచ్చింది. పక్కన కూల్ డ్రింక్స్ చిన్న చిన్న బాక్సులు ఐస్ క్రీమ్స్ అమ్మడం మొదలుపెట్టి ఆఫ్టర్ 3 years చిన్న సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు. విత్ ఇన్ 10 years ఒక సూపర్ మార్కెట్, పెద్ద సూపర్ మార్కెట్కి ఓనర్ అయ్యాడు. ఆ రోజు కానీ బస్సు దొరుకుంటే అతను 15,000 20,000 ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కేవలం బస్సు దొరకలేదు కాబట్టి వాడు మల్టీ మిలియనర్ అయ్యాడు. దిస్ ఈజ్ కాల్డ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఒక చిన్న సంఘటన జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు నా ఉపన్యాసంలో ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని మారుస్తే మనకి మీరు నాకు ఇచ్చిన డబ్బులకి సార్థకత నెరవేరుతుంది. ఈ డబ్బులన్నీ కూడా నాకు చెందం అండి. ఈ డబ్బులన్నీ డొనేషన్స్ పోతుంటాయి. ఫార్చునేట్లీ ఐఎమ్ మొన్న 4 లక్షలు ఎవరు కడపలో పెద్ద అసోసియేషన్, మంచి అసోసియేషన్ వాడికి ఇస్తే వాడు పంపించారు. 4 years బ్యాక్ మీరు ఇచ్చిన 4 lakhsతో ఒక గిరిజన స్త్రీ అమలాపురం దగ్గర ఉంటుంది, నా అమ్మాయి డాక్టర్ అయిందండి. మీరందరూ కొద్దిగా కాంట్రిబ్యూట్ చేస్తారు కదా డబ్బులు, ఆ డబ్బులు నాకు ఇస్తారు, నేను వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళ జీవితానికి మీరే పరోక్షంగా ఐఎమ్ ఓన్లీ క్యాటలిస్ట్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. కొన్ని గిఫ్ట్లు తెచ్చాను, పుస్తకాలు, చాక్లెట్ కూడా తెమ్మన్నాను. మీరు ఎవరన్నా డిబేట్ నిలబడి బాబు మాటమాటికి లేవు. జీవితంలో మీరు ఎంతమంది గెలుద్దాం అనుకుంటున్నారు తెలియదండి అంటే బిజినెస్ మ్యాన్ క్వశ్చన్ పూర్తవకుండా ఆన్సర్ చెప్పకూడదు. అది ఎంత అంటే మీ షాప్లో వచ్చి ఎవడో అడిగాడు, మీరు చెప్పేస్తున్నారు వద్దండి నేను కొంటాను అడగట్లేదు, నీకు ఎంతో తెలుసుకుందాం అనుకోండి. క్వశ్చన్ పూర్తవ్వాలి కదా. జీవితంలో ఎంతమంది గెలుస్తారు అంటే దాదాపు అందరూ చేస్తారు. మీరు ఎవరో ఒకటి నిలబడి సక్సెస్ అంటే ఏమిటో ఒక వాక్యంలో చెప్పగలరా? మంచి గిఫ్ట్ ఇస్తాం. ఏముంటే సక్సెస్ అయినట్టు మనిషి చెప్పండి. చెప్పండి ఎవరు చెప్తున్నారు? ఓపిక ఉండాలి. నేను అడుగుతుంది సక్సెస్ అవ్వడానికి ఏముండాలి అని అడగట్లా, ఏముంటే సక్సెస్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మనం ఏదైతే సాధించాలని ముందుగా అనుకున్నామో అది సాధించడానికి కావాల్సిన అన్ని వస్తువులు సమకూర్చుకొని అనుకున్న సమయంలో అది సాధించడానికి సక్సెస్ రండి. కానీ నేను చెప్పింది తప్పండి. వాట్ డెఫినేషన్ అయినో ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏమో మనం అనుకున్న సాధించాలి. ఉసామిన్ బిన్ లాడెన్ 4,000 మంది అమెరికన్స్ చంపేశాడు. బ్లాస్ట్ చేశాడు. ట్విన్ టవర్స్ అని తెలిసే ఉంటాం.
అది సక్సెస్ అండి, అనుకున్న సాధించాడుగా. ఆయన సక్సెస్ ఆయన వర్క్ సక్సెస్. అది సక్సెస్ ఎట్లా అవుతుంది? వాడు పెళ్ళానికి చెప్పగలేలా కొట్టాడు, అనుకున్న సాధించాడు, అది సక్సెస్. ఇప్పుడు చెప్పండి సార్ సక్సెస్. ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ మళ్ళీ కష్టం అండి. ఎథిక్స్ అంటే మళ్ళీ న్యాయబద్ధంగా బతకనే బిజినెస్ కదా, లంచం వ్యవస్థ వస్తుంది ఒక్కోసారి. సక్సెస్ ఎట్లా అంటే ఎక్కడన్నా 1% అయితే మాత్రం 1% వరకు పడలేదా ఎథిక్స్? 1% అయినా సక్సెస్ అవుతారు సార్ ఎథిక్స్ ఉంటే. ఎథిక్స్ ఉన్నప్పుడు సక్సెస్ అవుతాడని నాకు మీరు నమ్ముతారో తెలియదు, కానీ ఎథిక్స్ అంటే ఏంటండి? పరాయి స్త్రీ వెంట చూడకపోవడం, లంచాలు ఇవ్వకపోవడం, పాపం చేయకపోవడం, అబద్ధాలు చెప్పకపోవడం, అంతేనండి. నాకు ఎవరు కనబడలేదండి నా లైఫ్ 100% ఎథిక్స్ ఉన్నాడు. 100% అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎంతమంది కరెక్ట్గా పే చేస్తారు చెప్పండి? ఎక్స్పెండిచర్ ఎక్కువ లేకుండా మనం చేసే పని వల్ల సమాచారం అంటే ఏంటి? మళ్ళీ కాదు ప్రశ్న. పక్కింటి వాడికి మీరు చేసే పని వల్ల హ్యాపీనెస్ ఉండాలంటారా? పక్కింటి ఆవిడికి ఉండాలంటారా? మనం బతుకుతూ నలుగురు బతికించడమే సార్. నలుగురండి ఏ నలుగురండి? మా అబ్బాయి అమ్మాయి మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మన ఎంప్లాయీస్ అవ్వచ్చు, మనతో పాటు మన పాస్ట్. నేను అడిగిన ప్రశ్న మీకు సరిగ్గా అర్థం కాదు. సక్సెస్ అంటే ఏమి ఉండాలి అని అడిగితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? హెల్త్ బాగుండాలి. ఇది కరెక్ట్ రాస్తాడండి. హ్యాపీనెస్ ఉంటాం సక్సెస్. దీనికి మళ్ళీ కొంచెం యాడ్ చేయాలి. ఇతరులకి హాని చేయని హ్యాపీనెస్ ఉండాలి. లేదంటే మళ్ళీ బిల్ యాడ్. మనం గుడి వెళ్ళినప్పుడు తెర మీద షట్కోపం పెట్టాలి. షట్కోపం పెట్టడానికి షట్ అంటే 6, ఇది నా కాన్సెప్ట్. మన తరఫున పూజారి భగవంతుడిని ఏం ప్రార్థిస్తున్నాడంటే, ఓ దేవదేవ, ఈ భక్తుడికి ఈ భక్తురాలికి 6 రకాల దరిద్రాలను తొలగించి 6 రకాల ఐశ్వర్యాలు ఇవ్వమంటాడు. తొలగించాల్సిన దరిద్రాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహం. ఈ 6 పోయి షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఆ 6 వస్తే మీరు సక్సెస్ అయినట్టు. ఈ 6 ఫస్ట్ హెల్త్, ఆరోగ్యం బాగాలేకపోతే సక్సెస్ ఉండదు. హెల్త్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే భయము, కోపము, దుఃఖము లేకపోవడం మెంటల్ హెల్త్. సరే, ఫిజికల్ హెల్త్ మీకు తెలుసు, ఇది ఫస్ట్ థింగ్. రెండో ఐశ్వర్యం కీర్తి. మీరు రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని పక్కింటి వాళ్ళు చూపించి పెద్ద అయిన తర్వాత నువ్వు అట్లా ఉండాలరా, అట్లా అవ్వాలరా అని పిల్లలకి చెప్తే మీకు కీర్తి ఉన్నట్టు లెక్క. ఆ దరిద్రుల్లో మాత్రం ఉండదురా అని చెప్తే మీకు కీర్తి లేనట్టు లెక్క. ఇది రెండో ఐశ్వర్యం. మూడోది వెల్త్. వెల్త్ అంటే డబ్బు, ప్రాస్పెరిటీ, ఆనందం. నాలుగోది లవ్, ప్రపంచాన్ని ప్రేమించే అంత ప్రేమ ఉండాలి. ఐదోది కుతూహలం ఉండాలి. ఈరోజు పొద్దున మీటింగ్ అంటే మీరందరూ మరి నా మీటింగ్ వినడానికి వచ్చారో, బ్రేక్ఫాస్ట్కి వచ్చారో తెలియదు, కానీ రాత్రి రేపు పొద్దున వెళ్తున్నాను మంచి ఫంక్షన్కి అని ఎలాగైతే కుతూహలం ఉందో, ఈ కుతూహలం ప్రతిరోజు ఉంటే అది సక్సెస్. ఏ పని చేసినా ఆ పని పట్ల కుతూహలం. లాస్ట్ది జ్ఞానం. జ్ఞానం ఉంటే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ 6 షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. ఇది సక్సెస్. బాబు ఫోన్ చూస్తున్నారు మీరు, ఫోన్ చూడు. మనిషి బుద్ధి, మనసు ఆ రెండింటి ఆసరాగా నడుస్తుంటాడు. బుద్ధి, ఏ మనిషికి అయితే బుద్ధి మనసు ఒకటే చెప్తాయో వాడు సంతోషంగా ఉంటాడు. ఉదాహరణకి మీ పిల్లలు అంటే మిమ్మల్ని డైరెక్ట్గా అంటే బాగోదు కాబట్టి పిల్లలు అంటున్నాము. రేపు పొద్దున ఎగ్జామినేషన్ ఉంది. ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫేవరెట్ సినిమా టీవీలో ఉంది. సినిమా చూస్తారా, చదువుకుంటారు. సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఇది మీకు కూడా వర్తిస్తుంది.
మనసు ఏం చెప్తుందంటే సినిమా అయిపోయే వరకు సినిమా చూద్దాం, తర్వాత 2 hours చదువుకుందాం అని చెప్తుంది. 10 గంటలకు సినిమా అయిపోయిన తర్వాత రేపు పొద్దున 5 o'clock లేచి చదువుకుందాం అంటుంది. 5 o'clock అలారం అవుతుంటే ఇంకా గంటలో పరీక్ష పెట్టుకొని ఏం చదువుతాం. బుద్ధి ఏం చెప్తుందంటే ఇదే సినిమా మళ్ళీ 1 month తర్వాత వస్తుంది, అప్పటి వరకు ఆగచ్చు కదా, నేను ఆగలేదు. చాలామంది జనాలకి మనసే నెగ్గుతుందండి, బుద్ధి నెగ్గదు. ఎప్పుడైతే మీ బుద్ధి మీ మనసుని కంట్రోల్ చేసిందో దాన్ని నిర్వాణ యోగము అంటారు. ఆ స్టేజ్కి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉండడం అంటే ఏంటంటే మళ్ళీ 2-3 రకాలు ఉంది. ఒకటి సంతోషం. మీ బిజినెస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చింది, 5 crores, ఆ రోజంతా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళారు, రిజర్వేషన్ చేయించుకోలేదు, మీకు లాస్ట్ టికెట్ ఇచ్చి బుకింగ్ మూసేసాడు, మీరందరూ లోపలికి వెళ్ళారు, ఆ రోజు సంతోషం. నిన్న ఉమెన్స్ క్రికెట్ క్లబ్లో ఇండియా నెగ్గింది వరల్డ్ కప్లో, సంతోషం. ఇలా ప్రతిరోజు సంతోషంగా ఉండటాన్ని ఆనందం అంటారు. ప్రతిరోజు సంతోషంగా ఉండటాన్ని ఆనందం అంటారు. మీ పక్కింటి వాడు మీ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, మీకు హోండా సిటీ కారు ఉంది, పక్కవాడు BMW కారు కొనుక్కున్నాడు. అప్పుడు కూడా మీరు సంతోషించగలిగితే దాన్ని బ్రహ్మానందం అంటారు. అసలు ఈ పక్కింటి వాడు ఈర్ష్య అసూయలు అవే లేకుండా మిమ్మల్ని మీతో రగిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ గుడిలో వాతావరణాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మమేకం ఆగలిగితే దాన్ని బ్రహ్మానందం అంటారు. బ్రహ్మానందం, ఆత్మానందం, ఆనందం, సంతోషం, 4 స్టేజ్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీకు సమస్యలు ఉండవు. అసలు ఈ సమస్యలన్నీ భవబంధాల వల్ల, డబ్బు వల్ల, ఆరోగ్యం బాగాలేకపోవడంలో వస్తాయి. సో వీరంత తొందరగా ఆ అలౌకికమైన ఆనందాన్ని చేరాలంటే ఏం చేయాలో 15 నిమిషాలు అయిపోయింది, ఇంకో 40 minutes మాట్లాడు. మీరు మళ్ళీ వస్తున్నా ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను అంటే మీతో మాట్లాడించాలి నా కోరిక. నేను ఎందుకు చప్పట్లు పట్టమన్నానంటే మిమ్మల్ని ప్రకటించాలి. మీకు ఒక ప్రశ్న అడుగుతానండి, జాగ్రత్తగా మీ మనసుని మీరు ప్రశ్నించుకోండి. మీ పిల్లలు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న, అమ్మ 100 వచ్చినాయి మ్యాథమెటిక్స్లో అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? చాలామంది ఫాదర్స్ మదర్స్ ఏం చేస్తారంటే గుడ్ రా, కీప్ ఇట్ అప్, అండర్లైన్, తగ్గకు, కీప్ ఇట్ అప్, బాగుందిరా. నేనేం చేసేవాడినంటే మా అబ్బాయిని దగ్గరికి రాకొని కౌగులించుకొని ముందు పెట్టుకొని బా భలే వచ్చిందా నీకు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ చాలామంది తగ్గిపోతుంది. ఒకరోజు మీ ఆవిడ వంట బాగా చేసింది అనుకోండి, కూర బాగుంది ఈరోజు, భలే ఉంది అని ఎప్పుడైనా అన్నారా ఈ మధ్య కాలంలో? అంటే మీరు కలుగుతున్నారు, రండి మీరు రండి, నిజంగా అన్నారా? నిజంగా అన్నారా? మీ ఆవిడ అదృష్టం నేను ఎప్పుడూ అనలేదండి. ఒక బాధ్యతగా చేయాల్సిందే అంటాను. నిజంగా అన్నారా? చాక్లెట్ మీ ఆవిడకి అనాల్సిందేనా బాధ్యత? అమ్మా ఇంకా చాక్లెట్ ఉన్నాయా? చదివి మరి అర్థం ఇక్కడ పెట్టండి, ఇచ్చేద్దాం. మన మీటింగ్ స్టార్ట్ అయ్యి 20 minutes అయిందండి. ఇప్పుడు కనీసం 10 సార్లు నమ్ముతారు కదా, అదే లేదండి, అదే లేదు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండి, అది మిగిలిపోతుంది. మీరు ఎంతమంది మీ పిల్లల్ని లేకపోతే మీ పేరెంట్స్ మిమ్మల్ని హార్డ్ వర్క్ చేయరా జీవితంలో పైకి వస్తావు అన్నారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎవరైతే గట్టిగా సమాధానం చెప్పడం లేదో నా ప్రశ్నలకి, కాకినాడలో సరస్వతి దేవి టెంపుల్ కట్టాను, ఈ టెంపుల్ మీ చేపెట్టి చెప్తున్నాను, ఈ రాత్రికి మీకు మీ ఆయనకి లేకపోతే మీకు మీ ఆవిడకి పెద్ద గొడవ అవుతుంది. చెప్పండి గట్టిగా, అన్నారా లేదా? ఎంత శక్తి ఉంది, ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది శక్తి?
నేను శాఖం ఇస్తానని కాబట్టి చాలా సింపుల్ లాజిక్. ఈ వయసులో నేను ఇంత బాగా మాట్లాడుతున్నానంటే ఇంతసేపు బాగా కాదు, ఇంతసేపు మాట్లాడుతున్నానంటే కారణం అంతర్గత శక్తిని గ్రహించడం. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి నెత్తి మీద రూపాయి పెట్టి ఒక గంట సేపు నిలబడరా ఎండలో అంటే నిలబడతాడా? నిలబడతాడు. అది ₹1 పెడితే మరి ఎక్కడ వచ్చింది శక్తి? ₹1 ఎందుకు నిలబడటంలే అనుకుంటున్నాడు. ₹1 వచ్చేసరికి శక్తి లోపల నుంచి వచ్చింది కదా, అందుకే చప్పట్లు కొట్టమని. చప్పట్లు కొట్టాను. అదే 6 ఐశ్వర్యాల్లో ఆఖరి ఐశ్వర్యం కుతూహలం. ఇప్పుడు మీరందరూ పెళ్ళి ఆల్రెడీ మోర్ దెన్ 10 years అయిందనుకోండి, ఆ కుతూహలం తగ్గిపోతుంది. ఆ కుతూహలం కాదు నేను చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు కుతూహలం రకరకాలు. ఇప్పుడు మా ఆవిడ, ఇప్పుడు మేము ఆల్రెడీ 52 years అయింది మా మ్యారేజ్ అయ్యి, ఇంకా 53 years. ఇప్పుడు కూడా నేను సినిమాలో ఉన్నాను. ఆ బాహుబలిలో ప్రభాస్ వెరీ చేశాడండి, that gives the enthusiasm for us for them to live with us happily. సరే ప్రభాస్ చేసిన నాకేంటి అని అనుకోండి. Expression of your appreciation for others' work is a must. Now coming back to our point, మీరు జీవితంలో బాగా బిజినెస్ పీపుల్ కదా, బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? కొంతమంది మాట్లాడలేదు. హార్డ్ వర్క్ చేయకపోతే జీవితంలో పైకి రాలేమా? నేను వచ్చాను అనుకుంటా, నేనే హార్డ్ వర్క్ చేయలేదే. స్మార్ట్ వర్క్ కాదు. ఇప్పటివరకు మీరందరూ ఏమన్నారు? ఆ పిల్లల్ని హార్డ్ వర్క్ చేయరా అంటున్నాం. మీరు ఎవరన్నా స్మార్ట్ వర్క్ చేయరా, హార్డ్ వర్క్ చేయొద్దు అన్నారా? అనలేదే. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఆన్సర్ చాక్లెట్ కోసం. అవునా? నేను నిన్న 1 గంట ఫ్లైట్ డిలే అయింది, మెసేజ్ పెట్టాను, వచ్చాను, పడుకున్నాను, పొద్దున్న లేచాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. నేను ఆన్లైన్లో వచ్చాను. హార్డ్ వర్క్ ఏముంది ఇందులో? నేను నోట్ రాస్తే ఆన్లైన్లో రాస్తాను, రాత్రి రాయను. ఆంధ్ర బ్యాంక్లో పనిచేసి చాలా పెద్ద పోస్టు లేదు, ఆనందం. హార్డ్ వర్క్ అనిపించింది, మానేశాను. మీరెందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఎందుకు ఎలా జీవితం హార్డ్ వర్క్ చేసుకుంటారు? మళ్ళీ బిజినెస్ ఎందుకండి? లేదు, చేస్తున్న పనులు ప్రేమించండి. మీరు మీ పిల్లల్ని హార్డ్ వర్క్ చేయరా అంటే మీ ఉద్దేశం ఏంటి? నమ్మకం కష్టపడు అంటారా? నేను నవ్వుతూ చదువుకోకూడదా? నేను CF 3 years కంప్లీట్ చేశాను, నవ్వుతూనే చదివానండి. నవ్వుతూ చదువుకోకూడదా? ఆనందంగా చదువుకోకూడదా? మరి ఎందుకు? చదువు బాగుంటుందిరా, ఆనందంగా చదువు ఎందుకు చెప్పరు? మా అబ్బాయి స్టేట్ ర్యాంక్ ఇన్ 10th class, స్టేట్ ర్యాంక్ ఇన్ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ, 3rd in graduation. ఈజ్ అర్నింగ్ అరౌండ్ 6 crores to 7 crores per annum. హ్యాపీగా ఉన్నాడు లైఫ్. నేను ఎప్పుడు వాళ్ళు కష్టపడడం లేదు, కష్టపడితే వద్దు అసలు లైఫ్ వద్దు. మీ పిల్లలు హైదరాబాద్ వస్తే గచ్చిబౌలి 2 వస్తారు. అక్కడ అన్ని కంప్యూటర్స్ ఆఫీసులు ఉంటాయి, మైక్రోసాఫ్ట్. 6 o'clock బయటకు వస్తారు ఈ ఆడపిల్లలు. ఒక సంచి చేసుకొని జీవోత్సవాల్లో నడుచుకుంటూ వెళ్తుంటారు ఇళ్ళకి. ఎందుకంటే ఒక పని చేయలేదు, హ్యాపీగా ఉండదు. 7వ క్లాస్ చదువుతుంటే మొదలు పెడతారండి, ఇది 3వ క్లాస్ ఉన్నా. హార్డ్ వర్క్ చేయాలి, నమ్మకం హార్డ్ వర్క్ చేయి. ఎప్పుడు మొదలు పెడతారు? 3వ క్లాస్. వాళ్ళు 7వ క్లాస్ అయిన తర్వాత ఏమంటారండి? హై స్కూల్కి వచ్చేవారా? ఇంటర్మీడియట్ 10th class ఏమంటారు? 2 years అయినా ఇంటర్మీడియట్ అయిన తర్వాత నమ్మకం. ఇంటర్మీడియట్ అయిన తర్వాత నమ్మకం ఉద్యోగం చేయాలి. ఉద్యోగం అయిన తర్వాత బాగా పనిచేసి మంచి ప్రమోషన్స్ సంపాదించాలి. దాని తర్వాత మీరు నవ్వడం అనేకం అలవాటు అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోవాలి. దాని తర్వాత నీ పిల్లల్ని ఎట్లా సెట్ చేయించాలి? ఇక్కడ జీవితంలో ఎంజాయ్ చేసేది ఎప్పుడండి? అందుకే ముసలోళ్ళు అయిపోతున్నారు మనోళ్ళు 40 years. ఐ కేమ్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ. అంటే ఇది కూడా స్ట్రక్చర్ బాగా ఉంటుంది, 9 ఇన్స్పైర్ అవుతాను. నేను ఇప్పటికీ నా లైఫ్లో ఈ గత 60 సంవత్సరాల్లో కేవలం 10 సార్లు మాత్రమే మంగళ షాప్ పెట్టాను. ఇప్పుడు కూడా రకాలను నేను తీసుకుంటాను. మా చిన్నప్పుడు ₹1, అప్పుడు మంగళకి రూపాయి అంటే చాలా పెద్ద అమౌంట్. మా బాధ నాకు నేర్పాడు, వేదోడరా అంత
తలకి కొబ్బరి నూనె రాసుకొని దాదాపు 50 years అయింది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది మాకు చాలా పెద్ద ఖరీదైన వస్తువు ఆ రోజు. యూస్ టు స్టే ఇన్ 10th room ఆఫ్ దిస్. బీకామ్ పిఆర్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా నేను పైన చదవకపోవడానికి కారణం డబ్బులే. అప్పటికే నాకు 3 తమ్ముళ్ళు పైకి వస్తున్నారు. సిఏ అయితే ఫీజు లేదుగా సిఏ చేయాలి. ఇక్కడ సిఏ ఫ్రీ ఆఫ్ కోర్స్ సిఏ ముందు ఎగ్జామ్ చదివితే చాలు, అందుకే సిఏ చేశాను. నా నెత్తి మీద చుట్టూ ఈ వయసులో కూడా కొంత మిగిలి ఉండడానికి కారణం నా జీవితంలో నేను ఎప్పుడు పారాషూట్ కప్పను రాయకపోవడం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెయిర్. మీరందరూ బాగా రాయండి, నిగనగలాడే జుట్టు కోసం తగ్గి హెయిర్ కోసం రాయండి, నేను కాదను. కానీ నేను చెప్పే పాయింట్ అంటే ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు చెప్పడం, హార్డ్ వర్క్ చేయకుండా. మీరు ఒక హోటల్కి వెళ్ళారండి, నూడిల్స్ ఆర్డర్ చేశారు, వంకాయ కూర ఆర్డర్ చేశారు. వంకాయని 4 ముక్కలు కోసి మధ్యలో మసాలా పెట్టి దాన్ని వేపితే ఆ కూరని ఏమంటారు? ఆ కూరని ఏమంటారు? ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎవడైతే ఆన్సర్ చెప్పట్లేదు 3 months వాడు జెండర్ మారిపోతుంది. గట్టిగా చెప్పండి, ఏమంటారు ఆ కూరని? ఎంత ప్రేమ అండి జెండర్ మీద. అలాగే కొత్తిమీర నూనె చేసే పచ్చడి కొత్తిమీర పచ్చడి అంటారు కదా, తెలియదా మనకి? ఇప్పుడు తెలుగు కొత్తిమీర పచ్చడమ్మా. కొత్తిమీర అంటే తెలుసా? ఇంగ్లీష్లో ఏమంటారు? కొరియాన్. సగం తిన్న తర్వాత వెయిటర్ వచ్చి ఎలా ఉందమ్మా అని అడిగాడు. వెళ్ళిందా మీకు? లేదా మీకమ్మా? ఏందా? దరిద్రంగా ఉందిరా, మా ఆయన ఎప్పుడు ఇంత దరిద్రంగా మా ఇంట్లో చేయలేదు, 10 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆ నూడిల్స్ నోట్లో వేసుకుంటే సాగుతున్నాయి. వంకాయ కూర, గుత్తొంకాయ కూర మెత్తగా ఉంటుంది కానీ కరకరలాడుతుంది ఏంట్రా ఇది. ఆ కొత్తిమీర పచ్చడి నోట్లో రాసుకుంటే అమ్మ చిన్న పొరపాటు జరిగింది. ఆ చైనా వాడికి ఇవ్వాల్సిన 3 ప్లేట్లు మీకు ఇచ్చి 2 ఒకే రకంగా ఉండటంతో మీ ప్లేట్లు వాడికి ఇచ్చాను. మీరు ఇప్పటివరకు తిన్న మీ నూడిల్స్ కాదు, ఉడకబెట్టిన వానపాములు అన్నారు. ఆ వంకాయ ఎందుకు కరకరలాడుతుందంటే వంకాయలు కాదమ్మా, తోలు తీసి తోక కత్తిరించిన చిన్న చిన్న ఎలకలు, వాటిని పోసి మధ్యలో పెట్టిన బొద్దింకలు. ఆ కూర తిన్నారు మీరు. ఆ కొత్తిమీర పచ్చడి ఎందుకు కనిపించిందంటే అది నూరిన కొబ్బరి పురుగులు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? కానీ ఆ చైనా వాడు ఎలా తిన్నాడు? ఎందుకు ఆర్డర్ చేశాడు? వాడి తల్లి వాడికి కొబ్బరి పురుగులు బాగుంటాయిరా, ఎరకలు బాగుంటాయిరా చెప్పబట్టే కదా. మీరు చదువు హార్డ్ వర్క్ అంటే వాడికి ఎలా చేయడం అవుతుందండి? వాంతి గుర్తించిన పరీక్షలో ఇంకేం గుర్తుంటుంది వాడికి? ఇట్స్ నాట్ నో వాట్ ఈస్ ఆర్కిమిడిస్, వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా, వాట్ ఈస్ పైథాగరస్, దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్, డాక్టర్ గారు తెలియదు కదా ఎవరికి? మీకు గుర్తుందా? ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంట్, నామిథిలిమిస్, మొలస్కా, అన్నిలిడా, ఆర్థ్రోపోడా, కార్డేటా. దీస్ ఆర్ ద ఫైల్స్ ఆఫ్ ఎవల్యూషన్. నాకు గుర్తుంది ఏ క్లాస్ చదివింది ఆనందంగా జీర్ణించుకుంటూ చదివాను. సింపుల్ లాజిక్. సో ఇప్పుడు హార్డ్ వర్క్ అన్నది. విద్య నిగూఢగత్వము విత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడు అన్నాడు. అలాంటి విద్యను పట్టుకొని కష్టపడటం ఏంటంటే అద్భుతంగా ఉంటుంది విద్య చదువు. ఈ కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే జీవితంలో ఇంకా ముసలాడు. నెక్స్ట్ పాయింట్ ఇంకా ఆఫ్టర్నూన్ డూ యూ హ్యావ్ పేషెన్స్? కోరుకుందా మీకు? బిజినెస్ మ్యాన్ కావాల్సిన ముఖ్య లక్షణం ముఖ్యంగా యు సీ ది సేల్స్ పీపుల్ ఎట్ జ్యువెలరీ షాప్, వాడుకున్నంత ఓర్పు ఎవరికి ఉంటుంది. చీర షాప్, నేను నమ్మకూడన సినిమా తీసిన దాంట్లో చిరంజీవి బట్టల షాప్ అన్నాడు. అప్పుడు చాలా ఎంక్వైరీ చేసిన బట్టల షాప్. జ్యువెలరీ షాప్లో పనిచేసేవాడు, అమ్మా ఏమిటి కానీ డూ అండర్స్టాండ్ తెలుగు? జ్యువెలరీ షాప్ వెళ్ళారా? కొంటారు ఎప్పుడన్నా బంగారం నేను ఇమీడియట్గా సెలెక్ట్ చేస్తారా? కోరుకుంటారు. బిజినెస్లో ముఖ్యంగా కావాల్సిన కోరుకు.
ఇప్పుడు చిన్న కథ చెప్తాను. గోల్పు అంటే ఏమిటో తెలుస్తుంది మీకు. నాకు ఈ కథ ఇంగ్లీష్ నాది కాదు, ఇది కాబట్టి నేను మార్చాను కొంచెం. చాలా అద్భుతమైన ప్రభావితం చేసిన కథ అండి ఇది నాకు. ఇప్పుడు అదానీ తెలుసా మీకు? అదానీ, టాటా, బిర్లా. మీరు పుట్టకముందు మా లైఫ్లో, మా 1900లో రాక్ ఫెడర్ అని చెప్పి ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. అలాంటి కోటీశ్వరుడు ఇంకోటి ఉన్నాడు అన్నాడు. వాడికి ఎల్ఐసి అంటే నచ్చదు. ఎందుకంటే అతనికి అతని భార్యకి మధ్య పచ్చగడ్డేస్తే బొక్కుమంటుంది. నేను చచ్చిపోయిన తర్వాత నా భార్య ఎందుకు సుఖంగా ఉండాలి అని మెంటాలిటీ వాడు సెక్రటరీకి ఏం చెప్పాడంటే, ఎల్ఐసి ఏం చేసిన ఎవరిని లోపలికి రానివ్వద్దు అన్నాడు. ఒకరోజు పొద్దున్నే అతని భార్య అతని కాఫీ తీసుకొచ్చి ఫస్ట్ టైం మీరు లైఫ్ ఇచ్చింది. చాలా సంతోషించాడు. ఫస్ట్ టైం కొంచెం కమ్యూనికేషన్ పెరిగిందని చెప్పి. దెన్ ఆ రోజు సెక్రటరీ సెలవు పెట్టాడు. కొత్త సెక్రటరీకి ఇతని రూల్స్ తెలియవు. నా దగ్గర ఒక ఏజెంట్ని లోపలికి పంపించాడు. ఆ ఏజెంట్ కూడా మీలాగా గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఒక 15 నిమిషాలు మాట్లాడి ఎల్ఐసి తాలూకు ఎంత గొప్పదో చెప్పాడు. ఎల్ఐసి కాదు అక్కడ, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా కాదండి, అక్కడ ఇన్సూరెన్స్. ఇతను చాలా ప్రభావితం అయ్యాడు. అయ్యి $1 మిలియన్ చెక్ రాసేస్తూ, నువ్వు చాలా అదృష్టవంతుడు కదా, బాగా కన్విన్స్ చేసావు, కానీ నాకు ఎల్ఐసి అంటే ఎప్పటివరకు పడేది కాదు. నీకన్నా ముందు నువ్వు లోపలికి రావడానికి కారణం ఏంటంటే నా సెక్రటరీ సెలవు పెట్టడం, నేను మంచి మూడ్లో, నా భార్య వల్ల నేను మంచి మూడ్లో ఉండడం, ఈ 2 కారణాలని చెప్పాడు. ఇప్పటికి 162 మంది ఏజెన్సీని బయటికి పంపించేశారు మా వాళ్ళని. యూఆర్ హ్యాపీ, యూఆర్ లక్కీ అన్నాడు. వాళ్ళ చెక్కు తీసి మడత పెట్టుకుని లోపల పెట్టుకుంటూ, ఆ 162 సార్లు వచ్చింది నేనే సార్ అన్నాడు. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ స్టోరీ అబౌట్ పేషెన్స్. మేము రాస్తూ ఉంటాం కదా, రాస్తున్న తర్వాత ఒకసారి ఒక పేజీ నచ్చదు, ఇప్పుడంటే కంప్యూటర్ వచ్చింది, కానీ చింపేసి మళ్ళీ రాయాలి మొత్తం అంతా. దానికి ఓర్పు కావాలి. సో బిల్డప్ పేషెన్స్. బిజినెస్ మ్యాన్కి కావాల్సిన మరో లక్షణం ఏంటంటే లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించండి. అందరూ ఆలోచించిన విధానంగా కాకుండా కొత్త రకంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అరౌండ్ 50 years బ్యాక్ నేను ఆంధ్ర బ్యాంక్లో కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చాను. పెర్ఫ్యూమ్ స్ప్రేయర్స్ ఉంటాయి కదా, 10 నిమిషాలు పెర్ఫ్యూమ్స్, అవి పెట్టండి, కస్టమర్స్ ఎంజాయ్ చేస్తారు. చిన్న ఎక్వేరియం పెట్టండి, చేపలు అవి ఉంటాయి, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఆర్థడాక్స్ బ్యాంక్ అది, ఆంధ్ర బ్యాంక్, ఎవరు వెళ్ళలేదు అన్నమాట. ఇప్పుడు HDFCలో చూస్తే కార్పొరేట్ బ్రాంచెస్ అన్నీ వస్తున్నాయి. అందరికన్నా ముందు ఆలోచించేవాడే లాటరల్ థింకింగ్ అంటే. అరౌండ్ 40 years బ్యాక్ నేను ఒక పుస్తకం రాశాను. 4 road జంక్షన్స్ ఉండకూడదు, ఓన్లీ T జంక్షన్స్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు బందర్ రోడ్లో వెళ్తుంటే T జంక్షన్స్ ఎక్కువ ఉంటాయి, 4 road జంక్షన్స్ ఉండవు. సింపుల్ లాజిక్, ఇలా ఇంటి మళ్ళీ వెనక్కి రావడం. ఎప్పుడో 40 years బ్యాక్ రాశారు. దిస్ ఈజ్ నాట్ లాటరల్ థింకింగ్. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచిస్తేనే మీరు న్యూటన్ అవుతారు, లేదా ఆర్డినరీ మ్యాన్ అవుతారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, గట్టిగా చెప్పిన సంసారం బాగుంటుంది. దీనికి 3 ఆన్సర్లు ఉన్నాయండి. ఇది నోట్తో చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి చేతులతో చూపించండి. 0 అన్నవాడు ఇట్లా అనండి, 1 అన్నవాడు ఇట్లా అనండి, నాకు తెలియదు దరిద్రం అంటే ఇట్లా అనండి. ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ. ఒక చోట నేల మీద లాటరల్ థింకింగ్, నేల మీద 10 కాకులు ఉన్నాయి అని పేరు. ఒక కాకు చేసింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి, 0నా 1నా, దరిద్రం ప్రశ్న. నాకు తెలియదు, ఏదో ఒకటి చెప్పాలి అందరూ. 1 ఎవరు? రండి సార్, రండి, చాక్లెట్ ఇస్తాను. నవ్వుతున్నా చనిపోయిన కాకిని మిగతా కాకులు తీసుకెళ్ళిపోతే కాకులు తీసుకెళ్ళి చచ్చిపోయిన కాకి కొత్తగా పెళ్ళి మొగుడు చచ్చి పెళ్ళ ఏడుస్తూ ఉంటే 2 కాకులు పెళ్ళి అయిందో లేదో చెప్పాను. కాకి ఉంటే కాకులన్నీ చెవిటి పోయింది, ఠామని వినపడదు.
అప్పుడు 10 కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ నాకు తెలియదు. మూడు ఆన్సర్ కాదు. ఎవరు చెప్తాడు నేను కాదు. 0 అయితే ఉండవు కదా. ఈ లాటరల్ థింకింగ్ డెవలప్ చేస్తాం. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు అఫీషియల్ ఎవరైనా ఉన్నారా? అఫీషియల్గా అన్నాము. లాటరల్ థింకింగ్ చాలా మంచి కొత్త రకంగా ఆలోచించి ఈ వయసులో మొగళ్ళు ఒక ముగ్గురునా ఎవరో ఒకటి చేసింది. మంచి సినిమాలు బాగా చూసేవాడు. తెలుగు సినిమా హిందీ తెలుగు రా బాబు రా బాగున్నా. ఏం చేస్తున్నాం? బిజినెస్. లాటరల్ థింకింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు చెప్పాల్సిన సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ నల్లజల్ల ఎక్కడ ఉందో తెలుసా? ఏలూరు దగ్గర నుంచి రాజమండ్రి వెళ్తుంటే నల్లజల్ల ఫారెస్ట్. సో కొత్తగా BMW కారు కొనుక్కొని సింగిల్ సీటర్ అంటే పక్కన ఒకటి మాత్రమే కూర్చోగలరు కారు. ఇక్కడ చూసుకుంటున్నాం ఖాళీ సీటే పక్కన ఖాళీ. యూఆర్ గోయింగ్ టు త్రూ నల్లజల్ల రోడ్. हेवी रेन तूफान एक तूफानी की रात अंधेरे में आप अकेले जा रहे हैं. ఆ టైంలో ఒక చెట్టు కింద ముగ్గురు వ్యక్తులు కనబడ్డారు. ఒకడు ఎవరంటే చిన్నప్పుడు తన రక్తం నీకు ఇచ్చి నేను రక్షించిన ఒక ముసలమ్మ 90 years ఆస్తమా పేషెంట్. ఆ శరీరానికి తగ్గుతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే మనం కూడా తెచ్చుకుంటాం. తెలుగు సినిమా బాగా చూస్తావా? పర్లేదా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఈ వయసులో ఎవరో ఒకళ్ళే మరి ఎవరో ఒకటి చెప్పు. శ్రీదేవి. ఓకే ఈ వయసులో శ్రీదేవి అండి. శ్రీదేవి చాలా ఏంటి చెప్పు. నా పేరు తెలియదు. ఈ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ తమన్నా తమన్నా పాటియా చెప్తారు కదా. తమన్నా పాటియా అయినా పూర్తి పేరు. ఆ అమ్మాయి కార్లో ఒకటే సీట్ ఉంది. ఎవరు తీసుకెళ్తారు? ముసలమ్మనా డాక్టర్నే తమన్నా? తొందరగా చెప్పాలి. ముసలమ్మ చచ్చిపోతుంది పర్లేదా? లాటరల్ థింకింగ్ అంటే ఏంటంటే తన కారులో నేను తీసుకెళ్ళాడు డాక్టర్. కాబట్టి ఆ డాక్టర్కి కార్ డ్రైవింగ్ తెలుస్తుంది. నీకు తెలిసినాడు డాక్టర్. కాబట్టి నీ కారు డాక్టర్కి ఇచ్చేసి ఆ ముసలమ్మను కొవ్వును తీసుకోమని తెల్లారే వరకు తుఫానులో తమన్నా ఉండిపోతుంది. లాటరల్ థింకింగ్ అంటే అర్థమైందండి. బిజినెస్ చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐ విల్ టాక్ అబౌట్ కీపింగ్ మెమరీ. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్? మెమరీ చెప్పనా? ముఖ్యంగా మీ పిల్లలకు ఉపయోగపడుతుంది. సింపుల్ టాపిక్. నేను కొంచెం నా గురించి చెప్తాను ఇక్కడ. ఐ యూస్ టు స్టే విత్ మై ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్ అంటే మా మదర్స్ ఫాదర్. మా ఫాదర్ చాలా పూర్ అని చెప్పి నన్ను పోషించలేక తాతగారి దగ్గర వదిలేసాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చాను. మా తాతగారి దగ్గర ఉన్నప్పుడు చాలా గారాబం. 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. జమ్మన్ మడుగు అక్కడ ఉంది కదా, జమ్మన్. When I came to my father, I was really surprised. ఎందుకంటే he was the deputy తహసీల్దార్, my grandfather. ఈయన చాలా పూర్ మ్యాన్. ఎందుకు ఇచ్చాడు నాన్నగారు? మా అమ్మని అడిగారు, నీ ఫాదరు ఇంత పేద ఆయనకి ఎందుకు ఇచ్చాడు నిన్ను అని అడిగారు. అంటే మేబీ లాంగ్వేజ్ ఇచ్చి డిఫరెంట్. అర్థమవుతుందిరా నీకు తొందరగా తెలుస్తుందిరా అని మా అమ్మ. ఆ తర్వాత ఆయన నాకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు గడిసి కూర్చొని ట్యూషన్స్. దెన్ ఐ క్రాస్డ్ ఆల్ ద లిమిట్స్. 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యేవాట, 7వ ఒకసారి ఫెయిల్ అయ్యేవాట. 4వ క్లాస్ చెప్పడం అన్నాడు. వచ్చింది 4వ సంవత్సరం నేనే కాసేవాడిని చెప్పడం రాదు కదా, అందుకే పెరిగాను.
అప్పుడు ఆయన ఇది జరిగి నేను అప్పటికి మా కొత్త ఇంటికి అంటే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి 3 days 4 days ఇది ఈ నూనె లేకపోవడం షవరం చేయించుకోవడం నేర్పడం ఇవన్నీ ఆయన చేశాడు. 40 ఎకరాల వరకు కంటతోటి చెప్పేంత వరకు నీకు భోజనం లేదా అన్నాడు. అక్కడ ఏదో పెద్ద భోజనం ఉన్నట్టు మాకు బ్రేక్ఫాస్ట్లో విలువ అందుకు లేదు. నెక్స్ట్ డే వెళ్ళి మెమరీ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ డే వెళ్ళి 40 ఎకరాలు వచ్చి నాన్నగారు అన్నాను. ఆయన కంగారు పడ్డాడు. 40 ఎకరాలు వచ్చినాయి, 41 వచ్చింది అన్నాడు. 40 ఎకరాలు ఇఫ్ ఐ కరెక్ట్ 2023 టేబుల్ చెప్పడం అన్నాడు. 23rd అనుకుంటా. 23 10 to 30, 23 9 to 07, 23 184, 23 7 161, 23 to 6 138, 23 to 5 115, 23 to 4 92, 23 to 3 69, 23 to 2 46, 23 to 23. మరి నీ తెలివితేటలో జాగ్రత్త. నేను తెలివితేటలో ఎందుకు పేరు ఎవరు అన్నాడు. నాకు తెలివితేటలు ఎవరు అన్నారు. మెమరీ ఉంది. మా గ్రాండ్ ఫాదర్ నాకు చిన్నప్పుడు మాత్రం పుష్పం అని చదివించేవాడు. మెమరీ వేరు, తెలివితేటలు వేరు. మెమరీ సో పద్యం ఇచ్చాడు. ఇన్సెప్ట్లో అంతా పడుతుంది 2 hours. ఆ పాలసాని పెద్ద నా విన్నార పేరు పాలసాని పెద్ద తెలుసుకోవాలి. ఆయన రాసిన పద్యం 28 lines పద్యం పోత మీరు పసరు. ఐ బర్యాడెడ్. దిస్ ఇస్ ఎ టెక్నిక్ టు డెవలప్ మెమరీ. ఇది కొంచెం టైం పడుతుంది. అదే 4 minutes పడుతుంది మెమరీ. పిల్లలకి మీ పిల్లలు బాగా ఉపయోగం. ఇది చెప్పాడు మా ఫాదర్. ఇఫ్ ఐ ఆస్క్ దిస్ బాయ్ వాట్ ఈస్ యువర్ నేమ్, మీ పేరు ఏమిటి అని అంటే నా ప్రశ్న చెవిలోంచి లోపలికి వెళ్తాను. ఆన్సర్ ఇక్కడికి వస్తుంది. దీన్ని జ్ఞానేంద్రియము అంటాం, దీన్ని కర్మేంద్రియము అంటాం. జ్ఞానేంద్రియం రిసీవ్ చేసుకుంటాం, ఇట్ గోస్ టు బ్రెయిన్. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్లే వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పాత్వేస్ ప్రశ్నని న్యూరాన్స్ దగ్గరికి తీసుకెళ్తాయి. న్యూరాన్స్ పనిచేస్తుంది. ఆన్సర్ బయట వస్తుంది. కర్మేంద్రియం ఎగ్జామినేషన్లో మీరు క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు జ్ఞానేంద్రియం ప్రశ్నని ఇక్కడికి తీసుకెళ్తుంది, కర్మేంద్రియం ఆన్సర్ వస్తుంది. The interaction between Jnanendriya and Karmendriya through memory, through neurons is called memory. ఈ న్యూరాన్స్ 4 types ఉంటాయి. యాక్టివ్ న్యూరాన్స్, ప్యాసివ్ న్యూరాన్స్, డెడ్ న్యూరాన్స్ అండ్ ప్యూర్ న్యూరాన్స్. నేను ఇప్పుడు మీకు రాగానే బటర్ఫ్లై ఎఫెక్ట్ చెప్పాను వద్దండి. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఏ స్మాల్ ఇన్సిడెంట్ చేంజెస్ యువర్ లైఫ్. ఇది మీకు 3-4 days గుర్తుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 1 year గుర్తుంటుంది, లేకపోతే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే బయట వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఈ ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని యాక్టివ్ న్యూరాన్స్ భద్రపరుచుకుంటాం. రెండోది ప్యాసివ్ న్యూరాన్స్. ప్యాసివ్ న్యూరాన్స్ అంటారు, కొంతకాలం ఉండి గుర్తుంది. నేను ప్రశ్న అడుగుతాను, గట్టిగా చెప్పిన వాడికి చాక్లెట్ ఇస్తాను. గట్టిగా చెప్పాలి. పోకిరి సినిమాలో హీరో ఎవరు? బాహుబలి డైరెక్టర్ ఎవరు? వాట్ ఈస్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? వాట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? That is third law. Third law. When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid. This place is called Archimedes principle. A body continues to be static and moving unless outside force is applied to ease. This is called first law. F is equal to mc is equal to second law. Opposite to and third law. Ready చేసుకోవాలి. ఏది యాక్టివ్ న్యూరాన్స్లో పెట్టుకోవాలి, ఏది ప్యాసివ్ న్యూరాన్లో పెట్టుకోవాలి అనేది బిజినెస్ మ్యాన్ ముఖ్యమైన. సరుకు అడగానే వాల్యూ చూసి చెప్పకుండా అలా చెప్పగలగాలి. దట్ షోస్ యువర్ బిలాంగింగ్నెస్ టు ద బిజినెస్. ఈ సబ్జెక్ట్లో మీరు నిష్ణాతులు అయి ఉంటారు. దీనికి ఒక టెక్నిక్ ఉంది, చాలా సింపుల్ టెక్నిక్. మీ పిల్లలకి చెప్పండి. దీంట్లో బాండ్స్ ఉంటాయండి, న్యూరాన్ బాండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి నీ పేరేమిటి అని అడిగితే టెస్ట్ లోపలికి వెళ్ళింది, నీ పేరున్న న్యూరాన్ స్పందించింది, ఆన్సర్ బయటకు వచ్చింది. ఇదే నీ పేరెంట్స్ పేరేమిటి అని అడిగాను, నా ప్రశ్న ఒకటే కానీ మీరు 2 ఆన్సర్లు చెప్పాలి, అమ్మ నాన్న. ఇది లోపలికి వెళ్ళి అమ్మ నాన్న 2 స్పందించి 2 ఆన్సర్లు బయటకు వస్తాయి.
ఎషికన్ అని చూడండి, దాన్ని యాక్సాన్ అంటారు. ఇట్స్ స్మాల్ థ్రెడ్ కనెక్టింగ్ అమ్మ అండ్ నాన్న. అలాగే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అని అడిగితే ఏ స్క్వేర్ బి స్క్వేర్ 2ab ట్రయాంగిల్ బాండ్ ఏర్పడుతుంది. 3 ఆన్సర్. మీకు గుర్తుందా లేదో దశరథ మహారాజు రామాయణంలో ఉండేవాడు, గుర్తుందండి? ఆయనకి ఎంతమంది అండి పిల్లలు? ఇలా ఉందండి మన రామాయణం. ఎంతమంది అండి పిల్లలు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, సీత. దిస్ ఇస్ నాట్ స్క్వేర్ బాండ్. పాండవులు 5. ధర్మరాజు ఎవరు చెప్పారు? భీముడు చెప్పారండి. ఎందుకంటే అర్జునుడు అంటారు, చేసిన అర్జునుడు, ప్రభుడు, సర్జుడు. దిస్ ఇస్ నాట్ ప్యాంటగాన్ బాండ్. 5. ఈ బాండ్స్లో తేడా ఏంటంటే 2 బాండ్ ఇంకో న్యూరాన్ రాగానే 3 అవుతుంది. 3 బాండ్ ఇంకో న్యూరాన్ రాగానే 4 అవుతుంది, యాడ్ అయిపోతుంది. 4 బాండ్ ఇంకో బాండ్ రాగానే, ఇంకొక న్యూరాన్ రాగానే ప్యాంటగాన్ అయిపోతుంది. ప్యాంటగాన్ తర్వాత ఇంకొక న్యూరాన్ వచ్చి చేస్తే అది 6 అవ్వదండి, మళ్ళీ 3+3గా డివైడ్ అయిపోతుంది. ఇదే బ్యాడ్ లక్ మనిషికి. అందుకే మెమరీ లాస్ అంటారు. ఎట్లా చెప్తాం? మీరు కొంచెం స్టూడెంట్స్ అనుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చదివారు స్కూల్లో, ఇంటికి వెళ్ళారు, ఇంట్లో బాండ్ ఏర్పడింది ఆల్రెడీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని బాండ్. ఆ తర్వాత వర్షం సినిమాకి వస్తున్నారు. ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, నువ్వు వస్తానంటే ఇంత వీక్. అప్పుడు ఈ బాండ్ ప్యాంటగాన్ బాండ్. ఏ స్క్వేర్ ప్లస్ నువ్వు వస్తానంటే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ నేను వద్దంటానా ప్లస్ 2ab. దీన్ని ఎప్పుడూ చేంజ్ చేయాలి. ఆ తర్వాత మీరు మీ హస్బెండ్ వైఫ్ ఎవరో ఒకళ్ళు డిస్కస్ చేస్తారు, ఈ పాట బాగుందా, అబ్బాయి దీని దెబ్బ బాగుందా. ప్యాంటగాన్ +1 = 3+3. ఏ స్క్వేర్ ప్లస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ప్లస్ అబ్బాయి దీని దెబ్బ ఒక ట్రయాంగిల్. బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఎంత కమలా ఉంది ఇంకో ట్రయాంగిల్. మన స్పేస్ ఓన్లీ 5 lakhs. యాక్టివ్ న్యూరాన్స్ 5 lakhs ఉంటాయి. గుర్తు మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ గర్ల్ ఫ్రెండ్, ఇవే ఉంటాయి. మిగతా అన్ని ప్యాసివ్ అయిపోతాయి. రేపు ఇంటర్వ్యూలో నేను మీ పిల్లల్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత అంటే ఫస్ట్ బాగా చెప్తాడు ఏ స్క్వేర్, తర్వాత కూర్చున్నాడు. దీని ఒకటే టెక్నిక్ ఏంటంటే, రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక 15 to 20 minutes చదువుకోవాలి పిల్లలు. ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు చదివిందంతా ఒకసారి పునశ్చరణ చేసుకొని నిద్రపోతే పొద్దుకి సాలిడిఫై అయిపోతుంది. ఇంకా జరగదు. చిన్న టెక్నిక్ అండి. స్టడీ ఫర్ 10 to 20 minutes బిఫోర్ యూ స్లీప్. డోంట్ టాక్ టు ఎనీబడి ఆఫ్టర్ రీడింగ్ దట్ 20 minutes. ఇది చాలా ఉన్నాయి పిల్లలకు సంబంధించింది. ఐ డోంట్ నో వెదర్ టు టాక్ అబౌట్ దట్ ఆర్ దిస్, బట్ చాలా చిన్న టెక్నిక్ అండి మెమరీ. కమింగ్ బ్యాక్ టు మార్కెటింగ్ స్కిల్స్. 11:30 అయింది. మీ పర్లేదు. ఆర్గనైజేషన్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఎంతసేపు? నా కంఫర్ట్ ఇప్పుడే. ఇంకా 15 minutes. ఫ్యాంటాస్టిక్. బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేనే సీరియస్గా చెప్పట్లేదు. చెప్పనా? సామవేదము, ఉపనిషత్తులు. ఎవరైనా నిలబడండి, పుస్తకాలు ఇంకా 2 ఉన్నాయి. ఆన్సర్ చెప్పాలి. రండి. వస్తారా? మీరు చెప్పేస్తారు. కూర్చోండి. ఆయన పుస్తకాలన్నీ చదివాడు. రండి. ఇటండి, ఎక్కండి. వయసులో ఉన్నాను. మీకు గవర్నమెంట్లో బాగా పడుతుంది. ఒక ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నారు. గవర్నమెంట్ మీకు తిరుమల కొండ మీద ఫ్యాక్టరీ ఇచ్చింది. ఏం ఫ్యాక్టరీ అంటే ఆ గుళ్ళు గీస్తారు కదండి, దాని పక్కనే దుమ్మెలు అమ్మే ఫ్యాక్టరీ. మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి షాప్లో తీసుకొస్తారు.
చాలా షాపులు ఉన్నాయి, చిత్తూరులో ఉన్నాయని. ఇక్కడ కూడా ఉంది. ఈ షాప్కి ఏం అడ్వైస్? మామూలుగా ఎలా ఉందో చెప్పండి. అంటే మీకు ఇప్పుడే మొదలవుతుంది కదా, మీకు కావాల్సిన డైరెక్షన్ ఇప్పటి నుంచే పెట్టుకోవచ్చు. ఎప్పుడో పెళ్లి చేసుకుంటావు కదా, ఇప్పుడే కొనుక్కోవాలి ఏదో అమ్మినట్టు సారీ అమ్మా అర్జున్ రెడ్డి చెప్పాను. చెప్పండి, ఇంకా చెప్పగలను. చదివేరా నా పుస్తకాలు ఏమన్నా? రండి, మీరు తీసుకెళ్ళండి. సార్ బేసిక్గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం తిరుమలకి వెళ్ళినప్పుడు కంపేరిటివ్ జెంట్స్ లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ చేసుకుంటారు. ఏంటి గుంటూరు వీళ్ళు ఎక్కువ 3 గంటలు వేస్తారు కాబట్టి సక్సెస్ అవుతుంది. Based on my observation. Don't expect customers and do business. You see that the customers purchase your business. వాడేదో చేస్తే బాగానే ఉంటుంది, వాడు టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి అప్పుడు కొంటారని బిజినెస్ ఎప్పుడు చేయండి. మన ప్రోడక్ట్ని బిజినెస్ ఎక్కడ చేయించాలి చేయండి. బట్ ఇది చాక్లెట్ హలో దాని మీద ఓ నమ శివాయ అని చెప్పి ఈ దుమ్మెలు స్వామివారి పాదాల దగ్గర పెట్టిన దుమ్మెలు ఈ గుండు మీద మీ పిల్లల గుండు మీద రాసుకుంటే జ్ఞాపశక్తి పెరుగుతుందని పెట్టారు. sentiments of the public. Last 15 నిమిషాలు బిజినెస్ మ్యాన్ కావాల్సిన ముఖ్య లక్షణం మూడ్ మేనేజ్మెంట్. ఇంట్లో గొడవ అయింది కానీ కస్టమర్స్ తిట్టకూడదు. ఇప్పుడు నవ్వుతున్నారు. ఇంకేంటి డాక్టర్స్ ఉన్నారా, డెంటిస్ట్ ఉన్నారా? మీకు ఇంట్లో అప్పుడు బయటలో గొడవ అయిన తర్వాత పన్ను పీకేటప్పుడు వడమే చూపించకూడదు. కాదు, మూడ్ మేనేజ్మెంట్ అంటే చాలా ముఖ్యం. నాకు కోపం వచ్చి 40 సంవత్సరాలు అయింది. మొన్నే ఆఫ్టర్ 12-25 years నా వైఫ్ మీద కోపం ఎందుకు వస్తుందండి? అది మూడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్తాను. డాక్టర్స్ కొంచెం చేస్తే ఉంటుంది. ఇక్కడ 2 బాలకాయలా ఉంటాయి, వాటిని ఎమిగ్డాలా అంటారు. ఈ ఎమిగ్డాలాకి ఆపోజిట్ థాలమస్. థాలమస్ అంటే ఎక్కువ మెచ్యూరిటీ, భావోద్రేకలు ఎక్కువ లేకపోతే థాలమస్ ఓరియంటెడ్ అంటారు. ఇది డ్రామా, నేను వాడుకుంటున్నాను కదా. ఎమిగ్డాలా మాత్రం ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. ప్రతి మనిషికి ఎమిగ్డాలా థాలమస్ అనేది పర్సెంటేజెస్ డిఫరెన్స్ ఉంటుంది. 90% ఎమిగ్డాలా ఉన్నవాడు సెల్ ఫోన్స్ విసిరేయడం, తింటున్న ప్లేట్లు తోసేయడం, పిచ్చ బూతులు తిట్టడం, కోపం వస్తే కంట్రోల్ కోల్పోవటాన్ని ఎమిగ్డాలా ఓరియంటెడ్ అంటారు. థాలమస్ ఉన్నవాడికి పెద్ద ఏ ఫీలింగ్ ఉంటాడు, మెచ్చుకోవడం తిట్టడం ఏముండదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుర్రాడు కొత్తగా పెళ్ళయింది, 1 week అయింది, మళ్ళీ కళ్ళు మూసుకోకు పెళ్ళయింది పర్లేదు కదా, చిన్న జోకులేస్తుంది. వాడు వారం రోజుల తర్వాత సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తే అమ్మాయి తెల్లచీర పెట్టుకొని మల్లెపూలు పెట్టుకొని హాల్లో నిలబడింది. మోకాల మీద కూర్చున్నాడు. నేను చూస్తాను, నాకు ప్రేయసిన దేవకన్యన ఏంజల్ ఎమిగ్డాలా ఓరియంటెడ్. వాడు ఏం పట్టుకోలేవాడిని, ఆనందం వస్తుంది. మరుసటి సాంబార్లో ఉప్పు అయితే మర్చిపోయి దాన్ని పెట్టి కొట్టాడు. ఎక్కువ నేర్చుకుంటే వారం రోజులు అయింది పెళ్ళి. వాడు దేన్ని పట్టుకోలేవాడు. థాలమస్ వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మాయి తల్లిచేరు పెట్టుకొని మెలకులు పెట్టుకుంటూ చూస్తాడు. ఈరోజు ఉంటుంది రేపు పువ్వులు, ఈరోజు వేరే వాడి ఏముండదు కదా. మరుసటి రోజు సాంబార్లో ఉప్పు పెట్టి మర్చిపోయి సాంబార్ ఇప్పుడు చెప్పండి, మీ లైఫ్ పార్ట్నర్ మీకు థాలమస్లా ఉండాలా, ఎమిగ్డాలా ఉండాలనుకుంటున్నారు? థాలమస్ అంటే ఏముండదమ్మా, ఎమిగ్డాలా అంటే చాలా కష్టం.
బ్యాలెన్స్గా ఉండాలి. ఎవరు చెప్పారు? బ్యాలెన్స్గా ఉండాలి మీరు చెప్పారు. రండి, బాగుంది. బ్యాలెన్స్గా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు? రండి. కోపం వచ్చినప్పుడు థామస్ ఓరియంటెడ్గా ఉండాలండి. మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎవిగాలుగా ఉండాలి. సింపుల్ రాజు. కోపం ఎందుకు వస్తుంది? ఎక్స్పెక్ట్ చేసి జరగకపోతే ఎవరు చెప్పారు? రండి సార్. ఆల్రెడీ ఇచ్చారా మీకు? కూర్చోండి. కోపం ఎందుకు? మనకు నచ్చని ఎవరు చెప్పారు? రండి సార్. మనకి నచ్చం కానీ సగమే ఆన్సర్ కరెక్ట్. సగం ఆన్సర్ నీకు భార్య అంటే బాగా భయం అనుకున్నాను. నీకు నచ్చని కూడా చేసింది ఆవిడ. కోపం వస్తుందా? మరి ఏమో ఇందులో అన్నారు ఇప్పుడే నచ్చకపోతే కోపం వస్తుంది. కోపం రాదండి. అప్పుడు వచ్చేదాన్ని ఉక్రోషం ఉంటుంది. దీంట్లో తలపెట్టుకుని ఏడవడం అంటే అంతే కదండి. మేము చేతకానప్పుడు ఏం చేస్తాము? ఇదండి కాన్సెప్ట్. మన కోపం ఎవరి మీద వస్తుందంటే ఎవరి మీద కోపం వస్తే పర్లేదో వాళ్ళ మీద వస్తుంది. ఎవరి మీద కోపం వస్తే పర్వాలేదు ఉందో వాళ్ళ మీద వచ్చేదాన్ని ఉక్రోషం అంటారు. ఆ ఉక్రోషాన్ని సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం మనం. ఎప్పుడైనా మనకన్నా వీక్ ఫెలో కనబడినప్పుడు సూట్ కేసు తిరుగుతాం. దాన్ని కోపం అంటారు. దీనిపై ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి వైఫ్ 5 సంవత్సరాలు అయింది పెట్టి. ఇతను చాలా మంచివాడే కానీ వర్క్ సరిగ్గా చేస్తాడు. ఒకరోజు బాస్ పిలిచి తిట్టాడు. ఒరే ఎట్లా చేస్తున్నారా పని, నేర్చుకోరా, మంచివాడే కానీ పని రాదు. నీకన్నా ఒక అడ్డగాడిదని నేను నా ఎంప్లాయీగా పెట్టుకుంటే జీవితం బాగుండేదిరా నాకు, కానీ నేను తీసి నేను మంచివాడు లేదు కానీ అడ్డగాడిదని అయ్యారా అన్నాడు. వీడికి ఉక్రోషం వచ్చింది. కోపం రాదు, ఎదురు బాస్ కదా. ఈ ఉక్రోషాన్ని సూట్ కేసులో పెట్టుకొని ఇంటికి వచ్చాడు. సూట్ కేసులో ఏముంది? అడ్డగాడు. ఇతని వైఫ్ కాఫీ అద్భుతంగా పెడుతుంది కానీ ఆ రోజు పంచదార రేటు మర్చిపోయింది. మామూలు టైంలో అయితే కమలా డార్లింగ్ 5 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నాం, పంచదార రేటు మర్చిపోయావు చూసావా అని ఉండేవాడు. ఇప్పుడు అవే డైలాగులు కోపంతో ఇంకో రకంగా ఉంటాడు. 5 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నా ఎప్పుడు నేర్చుకుంటావు పంచదార అయ్యాదని. నీకన్నా ఒక అడ్డగడ్డం చేసుకుంటే నా జీవితం బాగుండేది. ఆవిడ నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ అనలేదు. మొగుడు కదా, మొగుడు పెళ్ళాన్ని సూట్ కేసు ఇచ్చేసి ముందు పేపర్లో హిందీ చదువుకుంటున్నాడు. ముందుగా హ్యాపీగా ఉన్నాడు, ఇచ్చేసాడు. ఇప్పుడు సూట్ కేసు ఈవిడ దగ్గర. కొడుకు ఆలస్యంగా వచ్చాడు. ఎందుకు ఆలస్యం ఎదురా అంటే వాక్ పోస్టర్స్ చూస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్. మామూలు టైంలో అయితే బాగాదు కానీ రాని. ఇప్పుడు సూట్ కేసు ఉంది కదా, లాగి పెట్టి కొట్టింది. ఎంత కంగారు పడ్డానా నేను. వాక్ పోస్టర్ చూస్తూ స్కూల్ నుంచి ఆలస్యం. ఇప్పుడు సూట్ కేసు కొడుకు దగ్గర. కొడుకు తల్లినాన్నలేడే నేను పెండ్రైవ్ పేపర్ చదువుకుంటున్నాడు. పక్కన కుక్క పిల్ల ఉంది చిన్న, దాన్ని కొట్టాడు. కుక్కల దగ్గర సూట్ కేసులో ఉన్నవాడు. అవి ఇమీడియట్ యాక్షన్. అదేంటి ముందు దగ్గర పేపర్ చదువుకుంటున్నాయని తెలిసింది. ఇంట్లో ఒకరికి కోపం ఉంటే ఇదంతా ఇంత దరిద్రంగా ఉంటుంది. ఈ కోపాన్ని పోగొట్టుకోవడానికి 4 పాయింట్స్ ఉన్నాయి. ఇది చెప్పి ముగిస్తాను. అర్థం కాదు. ఫస్ట్ ఇది ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ విమర్శ. మీ కోపం వస్తే ఎందుకు కోపం వచ్చింది, ఎక్కడ కోపం వచ్చింది, ఎలా కోపం వచ్చింది, ఎవరి మీద కోపం వచ్చింది, ముందు ఆత్మ విమర్శ చేసుకుంటే ఆ టైంలో సగం కోపం ఎక్కువ. మీరు హైదరాబాద్ సంజయరెడ్డి నగర్లో వెళ్తుంటే వెనకాల నుంచి చెప్తాడు ఫ్యాట్మెన్ కొట్టాడు. ఇక్కడ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే షాక్. రోడ్డు వెళ్తుంటే ఎందుకు కొట్టాడు, తర్వాత కోపం వస్తుంది. ఎందుకు కొట్టారా అన్నాడు. నువ్వు కోతిలో ఉన్నావు కాబట్టి కొట్టాను. కోపం వచ్చింది. ఇంకా ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్ ఇంకా దాటాలి. నేను దాటితే అమెరికాలో పనిచేసేది. ఇంకా కొంచెం బాగానే ఉన్నారు. నేను కోతిలో ఉన్నానా మళ్ళీ చెప్పాను.
లేదు సార్ మీరు కోరుతా లేదు సారీ సార్ మీరు కొండముచ్చిలో ఉన్నారు సార్. అప్పుడు దాటారు లేక అప్పుడు కొట్టారు. ఈ రెడ్డి వాడు ఉమ్మడం చెవిలో కంట్లో దొరికింది తీసినప్పుడు కన్నుగుడ్డు బయటకు వచ్చేసి మీరు షాక్ అయ్యారు, ఎక్స్పెక్ట్ చేయరు. ఈ లోపల ఎస్ఆర్ నగర్ ఎదురుగానే పిచ్చాసుపత్రి ఉంది. అక్కడి నుంచి ఇద్దరు పరిగెత్తి వచ్చి సార్ ఇక్కడ పిచ్చాడు సార్ ఇప్పుడే బయటకు వచ్చాడు పొరపాటున వాడు రక్తం వస్తుంది. ఇప్పుడు మీకున్న కోపం ఏమైంది? జాలి, కరుణ, ప్రేమ, ఆప్యాయత, గిల్ట్ ఫీలింగ్ ఇన్నిటిగా మారింది. మాట్లాడి ఎంతసేపు పట్టింది? 1 సెకండ్. ఆ 1 సెకండ్ కంట్రోల్ చేసుకోవటమే ఆత్మవిమర్శ. కోపం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. రెండోది కాన్షియస్నెస్. మీకు మాట్లాడితే కోపం వస్తుంటే ఎక్కడో మీ బిజినెస్లోనూ మీ ఫ్యామిలీ లైఫ్లోనూ ఏదో జరుగుతాం, ఆత్మ సంతృప్తిగా లేదు, అందుకే మాట్లాడి కోపం వస్తుంది. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ లైఫ్ స్టైల్ ఆర్ సంథింగ్, విత్ పీపుల్ అరౌండ్ యూ ఆర్ సంథింగ్. ఈసారి మీరు కొత్తగా పెళ్ళి కొత్తగా పెళ్ళి అది అవ్వలేదు కదా, ఇంకా అవుతుంది కదా, కొత్తగా పెళ్ళి అయింది. 7 years తర్వాత ఆఫీస్ నుంచి వస్తూ ఏం చెప్పాడంటే ఈరోజు బాగా తయారు రాగానే వీలుగోటు టెంపుల్ ఆఫ్టర్ దట్ వీలుగోటు డిన్నర్ కొత్తగా పెళ్ళింది. ఆ తర్వాత వీలుగోటు మూవీ. ఇందులో ఏమీ కాన్షియస్నెస్ పెర్ఫెక్ట్గా ఉందండి. వెళ్తుంది భార్యతో, వెళ్తుంది టెంపుల్కి, డిన్నర్కి, ఎవ్రీథింగ్ ఇస్ కానీ జీవితం ఇక్కడ ఉండదు. 4 o'clock మేనేజింగ్ డైరెక్టర్ పిలిచి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి ఇప్పుడు ఒక 2 hours అయినా పర్లేదు, ఎప్పటి నుంచో ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను నీకు, ఇది ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ హాట్ 2 options, గోయింగ్ టు వైఫ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్. ఈ టైంలో ఫ్రెండ్ ఫోన్ చేసి ఒరే ఆస్ట్రేలియా నుంచి మన 3వ ఫ్రెండ్ వచ్చాడరా, బ్లూలోకి తీసుకొచ్చాడు. ఇవాడు సాయంత్రం 5 o'clock 6 o'clock గ్రాండ్ కాఫీ ఇవ్వాలని దీంట్లో కూర్చున్నాం, హోటల్లో కూర్చున్నాం. ఇప్పుడు నువ్వు యూ హ్యావ్ 3 options. నువ్వైతే ఏం చేస్తావు? వెళ్ళామా, ఆఫీసా, బాటలా? అంత ఆలోచించామంటే అబద్ధం చెప్తున్నావు. వాడేం చేస్తాడో వాడు పెట్టా మీకెలా చూస్తాను అప్పుడు సర్కిల్లో ఎంటర్ అవుతాడు. చెప్పండి. అందుకే ఆఫీస్, ఎందుకంటే ప్రమోషన్ ముఖ్యం కదా. పెళ్ళం కన్నా పెళ్ళం ఇంట్లో ఉంటుంది, పోతే పోతుంది. పెళ్ళంతా రేపు వెళ్ళొచ్చు, నెక్స్ట్ డే ఇంకో పని జరుగుతుంది, ఇంకో పని జరుగుతుంది. అందుకే పెళ్ళాలి మొగుడు కూడా సంతృప్తిగా ఉండరు, అంతే కదా. వీడు పెళ్ళంతో ఆఫీస్ కాదు, పెళ్ళం అన్నావా ఆఫీస్ అన్నా, ఆఫీస్లో పని చేస్తూ ఉంటాడు. ఇంకా పెళ్ళం వదిలేసి వచ్చాడు కదా, ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒకటే వెళ్ళిపోయింది ఆ సినిమాకి. ఇంకా రకరకాల ఆలోచనలు అండి, చెప్పకూడదు రకరకాల అన్నీ తక్కువ చేశాడు ఆఫీస్లో. ప్రమోషన్ కాదు కానీ ప్రమోషన్ మనసంతా అక్కడ ఉంది. రెండో వాడు గుడికి వెళ్ళాడు. భగవంతుడా 6 రోజుల క్రితం వరకు ఎంత హ్యాపీగా ఉండేవాడిని, గ్రాండ్ కాఫీ ఏదన్నా ఫ్రెండ్స్ అందరూ ముందు కూడా సినిమా వచ్చాను. ఈజ్ నాట్ ఎంజాయింగ్ ది మూవీ, ఈజ్ నాట్ భక్తితో లేడు గుడిలో, డిన్నర్ కూడా సరిగ్గా, మనసంతా కాకీయమే. మూడవడు బిజినెస్లో లాస్ వస్తుంది, ఇంట్లో చిరాకు అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఏదో ఇచ్చాడు పెనాల్టీ, నీకు కోపం అయిపోయింది. ఇది ఎక్కడుంది కొంత. ఫైనల్ థింగ్ ఈజ్ హౌ టు ఎరాడికేట్ యాంగర్. నీ కోపం వస్తే తప్పు నీలో ఉంది అనుకో, అప్పుడు నీ కోపం రాదు. కరెక్ట్ పాయింట్, తప్పు నీలో ఉందనుకో. ఒకరికి చెవుడు వచ్చిందంట, తన భార్యకి చెవుడు వచ్చిందని అనుమానం వచ్చిందంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి చెవుడు వచ్చింది, ఏదైనా మందు చెవులో పోయిందని. ఆ అమ్మాయికి పెద్ద దాన్ని ఏమంటారు బ్రహ్మ చెవుడ, మామూలు సూక్ష్మ చెవుడ కనుక్కొని రా, మందిస్తా అన్నాడు. వీడు ఇంటికి వెళ్ళాడు. ఆవిడ అటు తిరిగి వంటింట్లో వంకాయలు కోసుకుంటాను,
కమలా ఏం వస్తున్నావు వినబడ్డా ఒక 10 feet నుంచి వినబడలేదు. దగ్గరికి వెళ్ళాడు బీపీ పెరిగిపోతుంది. ఎంత చూడాలి ఈ అమ్మాయికి. కమలా ఏం కోసం దగ్గరికి వెళ్ళి పక్కన నిలబడి ఏం కోస్తున్నావు. ఇప్పుడు ఆసారి చెప్పానండి వంకాయలు వస్తున్నాను చెవుడు వీడికి. నీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకుంటే నీకు కోపం. సో లాస్ట్ పాయింట్ క్లోజ్ చేయను. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. బిజినెస్ మ్యాన్ కావాల్సిన చాలా లక్షణాలు ఉన్నాయి. అరౌండ్ 26 రాశాను. ఇది ముఖ్యం. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కస్టమర్ అడిగే ప్రశ్నకి అప్పుడప్పుడు ఆలోచించి ఆన్సర్ వాడికి అన్ని చేయడం తప్పమే. స్పాంటేనిటీ అంటారు, సమయస్ఫూర్తి అంటారు. నేను ఆంధ్ర బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఈ ఇంజనీర్స్కి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాన్ని. అప్పుడు నాకు 32 years. మా బాస్ అప్పుడు 47 years ఉండేవాడు. ₹1,00,000 ఆ రోజుల్లో ₹1,00,000 అంటే చాలా పెద్దవాడు. గ్రూప్ లీడర్ వాడు ప్రెసిడెంట్. సార్ ఆయన ప్రెసిడెంట్. ఒక అర్ధరాత్రి సడన్గా నీ జెండర్ మారిపోతే ఏం చేస్తావో ఒక వాక్యంలో చెప్పు. దరిద్రం ప్రశ్న. జెండర్ మారిపోతే ఏం చేస్తారో చెప్పడం ఏంటి? ఎందుకు సార్ ఈ ప్రశ్న అడిగారంటే వీడికి ₹1,00,000 ఏం చేస్తున్నాను. దే హ్యావ్ టు కంట్రోల్ 40 to 50 people. ఇలాంటి విపత్కరమైన ప్రశ్న వచ్చినప్పుడు జీవితంలో ఎట్లా ఆన్సర్ చేస్తామని అడగడానికి అడిగాను. తొందర ఏం చెప్తారో ఒక్కొక్కరు వస్తున్నారు. అబ్బాయిలు ఏం చెప్తారు సాధారణ, నువ్వైతే ఏం చెప్తారు జెండర్ మారిపోతే. అమ్మాయి పెర్మనెంట్గా అయిపోయావు ఏం చేస్తాను ఏదో ఒకటి సాధారణ. నేను చెప్పినా ఏం చేస్తాను పెడిక్యూర్కి వెళ్తాను. అంటే ఫస్ట్ చేసేది కోల్డ్ కత్తిరించుకోవడం, నెక్స్ట్ ఫేషియల్ చేయించుకోవడం. జడ ఆటోమేటిక్గా పెరిగిపోయింది. డ్రెస్ కొనుక్కోవడం లేడీస్ అంతే కదా. ఇవే చెప్తారు. అమ్మాయిలు ఏం చెప్తారు, మా పేరెంట్స్ ఎప్పుడు మమ్మల్ని 10 దాటిన తర్వాత బయట తిరిగినారు. అబ్బాయి అయిపోతే మోటార్ సైకిల్ వేసుకొని ఊరంతా తిరుగుతుంది కదా. కానీ ఒక అమ్మాయి చెప్పిందండి, షీఈస్ ఫ్రమ్ నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గచ్చిబౌలి, హైదరాబాద్. మా ఫాదర్ స్కూల్ టీచరు, రిటైర్ అయిపోయాడు. 30 సంవత్సరాలు నిలబడి పాఠం చెప్పి కాళ్ళు చచ్చిపోయిపోయింది. నేను పొద్దున్నే కొబ్బరి నుండి వేడి చేసి ఆయన కాళ్ళకి రాస్తే తప్ప ఆయన మనసుని దిగడు. నేను అబ్బాయి అయిపోతే నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒకటే పొద్దు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత నేను కాళ్ళకి కొబ్బరి నుండి ఇంత ప్రేమతో భక్తితో ఎవరు రాస్తారని ఫీల్ అయ్యేదండి. భగవంతుడు కోసం నా ప్రార్థన విన్నాడేమో. శాశ్వతంగా నీ సేవ చేసుకోవడానికి వీలుగా మగవాడిగా మార్చేసేటప్పుడు సంతోషిస్తానని చెప్పింది. ఈ స్టోరీ చెప్పిన తర్వాతే శేఖర్ కమ్ముల నేను కలిసి అనామికాను సినిమా తీశాను. శేఖర్ కమ్ముల తీసాడు, ఫిదా అన్న సినిమా తీశాడు. అమ్మాయి సాయి పల్లవి అనుకుంటాను. ఈ కాన్సెప్ట్ అదే కదా, ఫిదా కాన్సెప్ట్ ఇది. దిస్ ఈస్ కాల్డ్ స్పాంటేనిటీ. ఈ స్పాంటేనిటీ గురించి ఒక ప్రశ్న అడుగుతాను. లాస్ట్ బుక్ ఉంది, చాక్లెట్స్ అయిపోయి ఒక బుక్కే ఇస్తాను. నేను ఒక ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాను, అడిగిన తర్వాత నేను కొడతాను, కొట్టిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. చాలా ఈజీ ప్రశ్న, కానీ అబద్ధం చెప్పాలి, ఆపోజిట్ చెప్పాలి. క్లియర్? ఎస్ ఆర్ నో? ఇలా కొట్టిన తర్వాత ఇదే ప్రశ్న అడిగితే నో అనాలి. అర్థమైందా మీకు? అర్థమైందా? ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి. కరెక్టేనా? రెడీయా? గుర్తుందా అందరికీ? ఏం చెప్పాలి? నిజమా అబద్ధమా? కొట్టక ముందే అడిగాను, గుర్తుందా లేదా? ఏం చెప్పాలి ప్రశ్నకి? అబద్ధమా నిజమా అని అడిగాను. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎడ్యుకేషన్ ఎందుకు హార్డ్ వర్క్ అండి? మీరు పిల్లలు చెప్పినట్టు ఆడుతున్నారా? ఒక కాకి 10 కాకులు నేరగా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఇట్లా ఎప్పుడు ఆడుతున్నాను. ఆ పుస్తకమే ఉంది, వేలాడ ప్రశ్నలు 350 క్వశ్చన్స్ ఉన్నాయి నేను చెప్పి. ఒకసారి చదివి పిల్లలతో ఆడుకుంటే ఎంత బాగుంటుందండి. ఏ సీరియల్స్ వస్తారమ్మా? కార్తీక దీపం, నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, ఒక 3 2 మంత్రాలు చూడరా.
దీంట్లో పిల్లలతో ఆడుకోవడం బాగుంటుందా? మరి ఎందుకు ఆడుకోలేదు? ఇప్పుడు నేను 5 ప్రశ్నలు అడుగుతాను. మెమరీ డెవలప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, గుర్తున్న 5 ప్రశ్నలు. ఒకసారి కొడతా 5 ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్నకి అబద్ధం చెప్పాలి, గుర్తుపెట్టు. సెకండ్ ప్రశ్న నిజం చెప్పాలి. 3కి అబద్ధం చెప్పాలి. 4కి నిజం చెప్పాలి. 5కి అబద్ధం చెప్పాలి. దీన్ని మీరు కంక్లూడ్ చేసుకోవాలి. రెడీయా? రెడీ అమ్మా? ఇంకా క్వశ్చన్ ఫస్ట్ ప్రశ్నకి ఏం చెప్పాలి? అబద్ధం నిజం? అబద్ధం ఇంటూ అబద్ధం ఇది నిజం. రెండో ప్రశ్నకి ఏం చెప్పాలి? నిజం ఇంటూ నిజం నిజం. మూడో ప్రశ్నకి మీరు బ్రెయిన్ అంతా వాడటం లేదు. మూడో ప్రశ్నకి నిజం చెప్పాలి. 4కి 5కి అన్నింటికి నిజమే చెప్పాలి. అంత బాగుంటుందండి. బ్రెయిన్ని ఎంత వర్క్ చేస్తే అంత బాగుంటుంది. శరీరం అలసిపోతుంది కానీ బ్రెయిన్ అలసిపోతుంది. ఎనీ సబ్జెక్ట్ యూ టేక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియోథెరపీ, ఓషనోగ్రఫీ, షేక్స్పియర్, గోల్డ్రిచ్, కీట్స్, ఈట్స్, మన పోతన, ఎనీ సబ్జెక్ట్ యూ టేక్ చాలా బాగుంటుంది. నా ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు ఏ సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఓపెన్ యువర్ లెఫ్ట్ పామ్, ఓపెన్ 4 finger and give me sound with 1 finger. సౌండ్ రావాలి. ఎవరైతే సౌండ్ రావట్లేదో వాడు సౌండ్ లేనోడు అన్నమాట. 1 finger సౌండ్ అండి. మీ లైఫ్ ఎట్లా ఉందండి? ఈ స్పీచ్ అయిన తర్వాత మీరు 4 fingers కొట్టండి. లైఫ్ అట్లా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్డ్రన్కి టాప్ 5 books వాట్ యూ సజెస్ట్? పేరెంట్స్ చెప్పే విధంగా వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నేను నోటీస్ చేశాను. ఏదైనా సార్, నథింగ్ లైక్ దట్. మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశానంటేనే యూ డిజర్వ్ ఇట్. సో పేరెంటింగ్ మీద ఒక పుస్తకం ఉందండి. పేరెంటింగ్ మీరు పెద్దలకు సంబంధించిన పేరెంటింగ్ సంబంధించిన పుస్తకం. సెకండరీ చదువు ఏకాగ్రత అని చిన్నప్పటి నుంచి ఉంటుంది. మీకు పుస్తకం ఎవరికి ఇచ్చాను? ఎందుకు నా మనసులో ఆ లాస్ట్ బుక్ నేను తీసుకోవాలనుకున్నా సార్. లిటరల్లీ ఐ గాట్ ఇట్. దట్ ఈస్ అందులో మీరు 100 పాయింట్స్ అవి. అందులో ఫస్ట్ 50 ఆచరిస్తే మీ అబ్బాయి అబ్దుల్ కలాం అవుతాడు. ఫస్ట్ 50 చేస్తే చదువు. షూర్ సార్. పొద్దున్న లేవడం, ఏం చేసే పనులను జాగ్రత్త తెలియచుకోవడం, ప్రార్థన చేయడం, బర్డ్స్, ఎక్వేరియం, కళ్ళు, ముక్కు, నోడు, చెవులు ఎట్లా హ్యాపీగా ఉంచారు, ఆ రూమ్ లైట్ ఎట్లా పడాలి అన్నీ ఉంటాయి. చెప్పండి. మనకి 30 minutes ఉంది. ఎస్ ప్లీజ్. ఇంకో ఆస్ట్రాలజీ కానీ హారోస్కోప్ కానీ ఇండియాలో వే బ్యాక్ నుంచి ఉంది. దాన్ని మీరు స్టిల్ ఒక సైన్స్ లా కన్సిడర్ చేస్తారా? ఇన్ కేస్ కన్సిడర్ చేస్తే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఎఫర్ట్స్ హౌఎవర్ ఇట్ ఈస్ 100% పెట్టినా వాటి ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయా? ఉంటే There are 3 types of people అండి. ఆస్తికుడు మీరు చెప్పినది నమ్మేవాళ్ళు, నాస్తికుడు నమ్మేవాళ్ళు, యాంటాగనిస్ట్ అని 3వ పార్ట్ ఉందండి. అంటే నమ్మినా వాటితో నాకు సంబంధం లేదు, నేను ఆ టైప్ ఉన్నాయో లేదు నాకు అనవసరం. ఈ నవల పార్టీలో వస్తుందని చెప్పి అందులో రాశాను. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి. అమెరికాలో జేమ్స్ స్ట్రీట్ తెలుసా మీకు? తెలుసా? లేదే. జేమ్స్ స్ట్రీట్ ఊరికి చెప్పాను, నోటికి వచ్చింది. అలాగా మనకి సంబంధం లేదు విషయం. నాకు సంబంధం. ఐ బిలీవ్ ఇన్ వర్క్. ఓకే నెక్స్ట్ మైక్ ఇంకో మైక్. ఆ మైక్ అనుకోండి. హెడ్ మైక్. ఈ మైక్ నెక్స్ట్ ప్రశ్న మైక్. ఎక్సలెంట్, గుడ్ న్యూస్. అది లెఫ్ట్కి రా. హలో హలో సార్. వినపడుతుందా? వినపడుతుందా? చెప్పండి సార్. కొంచెం 5 minutes టైం. ఓకే.
అది కోపాన్ని ఆ ఫస్ట్ 5 seconds ఉంది కదా సార్, దాన్ని కన్ను మీద ఇలా గుద్దే టైం పీరియడ్ స్టార్టింగ్, అదే ఒక పిచ్చోడికి ఇలా గుద్దే టైం 5 seconds. నాకు ఇది లాస్ట్ టైం నేను స్పీచ్లో కూడా విన్నాను సార్. ఒక పిల్లడు కాలు మీద ఇలా బొమ్మ గీస్తాడు, ఆ 5 seconds ని హోల్డ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ పీరియడ్ సార్. 5 seconds 5 to 10 seconds దాన్ని కూడా ఎలా కాంప్రమైజ్ చేయాలి? దీనికి వాయిస్ హాలిడే అని ఉందండి, టెక్నిక్ వాయిస్ హాలిడే. మీకు బాగా ఇష్టమైంది ఏంటి? సినిమా చూడటమా, తిరగటమా, ఫోన్ మాట్లాడటం? సినిమా. సోమవారం నాడు సినిమా చూడడం అని పెట్టాం లైఫ్ మొత్తం. మంగళవారం నాడు ఫాస్ట్ ఫుడ్స్ తిన్నాం. బుధవారం నాడు సెల్ ఫోన్లో 6 hours మాట్లాడడం. ఇదే మనసు బుద్ధి, వాయిస్ హాలిడే. మీకు ఏదైతే బాగా ఇష్టమో వారానికి ఒక రోజు దానికి దూరంగా ఉండండి, ఆటోమేటిక్గా కంట్రోల్ నిర్వహణ చేస్తాం. నెక్స్ట్ మాట్లాడేవాళ్ళు చేయొచ్చితే మైక్ 2 మైకులు ఉన్నాయి, ఆ మైక్ తీసుకొచ్చి ప్రజెంట్ నవేడేస్లో బిజినెస్ కావచ్చు, ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం నవేడేస్లో టైం మేనేజ్మెంట్ ఒక బిజినెస్ పర్సన్ కావచ్చు, మాలాంటి మార్కెటింగ్ పర్సన్స్ కావచ్చు, హౌ టు మెయింటైన్ ఒక పర్ఫెక్ట్ డేని ఎలా ప్లాన్ చేసుకొని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే ఒక మెయిన్ ఒక 5-6 టైం. మీ వర్క్స్ అన్ని 4 days ఉంటాయండి. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. రేపు ఇవాళ లాస్ట్ డేట్ అనుకోండి, ఇంకొక ప్రెసిడెంట్ కదా, హ్యాపీ ఇవాళ లాస్ట్ డేట్ కదా, చేశారు ఎక్స్టెన్షన్. సో ఇవాళ వరకు నాట్ అర్జెంట్, ఈ రోజు అర్జెంట్ అయిపోతుంది. There are 4 days of works, urgent and important, not urgent but important, not important but urgent, not urgent, not important. Urgent and important అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం లాస్ట్ డే, గుండె నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళడం, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. మీ పెళ్ళికి మీరు వెళ్ళడం అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ మీ ఫ్రెండ్ పెళ్ళి వెళ్ళడం, ఎంత టైంకి వెళ్ళాలి, ఎడగైనా పర్లేదు. సినిమా వెళ్ళడం, ఎంత టైంకి వెళ్ళాలి, ఎడగైనా పర్లేదు. క్లియర్. మూడోది నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇంక 10 రోజులు టైం దొరికింది. కానీ అది 10వ రోజుకి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయిపోతుంది. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ విభాగంలో ఉన్న ప్రతిదీ టైం గడిచేపోతే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వెళ్ళిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో ఇంకా మీకు అసలు టైం మేనేజ్మెంట్ చాలా ఈజీ. లాస్ట్ డే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ చెప్పండి, సెల్ ఫోన్ చూడటం, గ్యాస్ స్పీక్ చేయడం, క్లబ్లో మందు కొట్టడం, మీరు చెప్పారు కదా నీ మూడు నా మూడు సీరియల్స్, ఇవన్నీ నాట్ అర్జెంట్ అండ్ నాట్. 5 minutes ఉన్నారు అయిపోతుంది. లాస్ట్ 2 questions చెప్పండి. నేను చెప్పిన బుద్ధి వర్సెస్ మనసు కాన్సెప్ట్ లో, బుద్ధి వర్సెస్ మనసు కాన్సెప్ట్ లో బుద్ధి వర్సెస్ మనసు, బట్ మనసు గివ్స్ ద హ్యాపీనెస్ ఆల్వేస్. కాంట్రాడిక్టరీ కనిపించట్లే లైక్ లైఫ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, బాగా మాట్లాడుతున్నా, నాకు హ్యాపీనెస్ ఉందా లేదా? ఉంది కదా. నీకు ఏదైతే అవసరమో, ఏదైతే ఇంపార్టెంట్, ఏదైతే డబ్బు సంపాదిస్తామో, డబ్బు లేని రోజుల్లో అదంతా బుద్ధికి మనసుకు చేసుకుంటే జీవితం అంతా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇది చెప్పిందో, ఎప్పుడైనా షాప్ వెళ్తే చంద్ర బ్రదర్స్కి వాళ్ళు కొన్న చీర తప్ప వీళ్ళ చీరనే బాగుంటాడు, బాగా కదా. అంటే మనసు చెప్తాను, ఎక్కువ చెప్తాను, కొనేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటుంది. మనం చేస్తున్న పని ఆనందించడమే బెస్ట్. అందుకే నేను డిజైన్ చేసిన ఆనందం అని చెప్తాను. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నేను చెప్పాలని టైం అయిపోయింది నా హోటల్లో. సార్ వర్క్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటాం సార్, 10 days నుంచి ఒకే వర్క్ చేస్తున్నాం, ఇంట్రెస్ట్ అయిపోతుంది. మీకు పెళ్ళైనప్పుడు మీ భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? తెచ్చుకున్నారా లేదా? తప్పదండి. అయిపోయింది కదా.